నమస్తే, వెల్కమ్ టు టీఎస్టీ న్యూస్. నేను సృష్ణ. వికారాబాద్ జిల్లాలో రేషన్ కార్డు లబ్ధిదారులకు కీలక అప్డేట్ ఇచ్చారు. రేషన్ పొందాలంటే కేవైసీ తప్పనిసరి అంటూ పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది. రేషన్ కార్డులో పేరు ఉన్న 5 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ డీలర్ వద్ద వేలిముద్ర లేదా ఐరిష్ నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తి చేయకపోతే భవిష్యత్తులో రేషన్ పంపిణీ నిలిచిపోయే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం పారదర్శకత పెంచడంతో పాటు బోగస్ రేషన్ కార్డులను గుర్తించి తొలగించేందుకు కేవైసీ ప్రక్రియను చేపట్టింది. అయితే ఈ నిర్ణయం జిల్లాలోని వేలాది కుటుంబాలను ఆందోళనకు గురిచేస్తోంది. వికారాబాద్ జిల్లాలో మొత్తం 2,90,383 రేషన్ కార్డులు ఉండగా 9,88,144 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరిలో ఇప్పటివరకు 7,07,907 మంది మాత్రమే కేవైసీ పూర్తి చేశారు. అంటే సుమారు 71.64% ప్రక్రియ పూర్తవగా ఇంకా 2,80,237 మంది కేవైసీ చేయించుకోవాల్సి ఉంది. ఈ పరిశీలనలో రేషన్ కార్డులో మరణించిన వారి పేర్లు, వివాహం తర్వాత ఇతర ప్రాంతాలకు వెళ్లి వారి పేర్లు ఒకే వ్యక్తి పేరుతో వేర్వేరు ప్రాంతాల్లో కార్డులు ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. అలాంటి పేర్లను తొలగించే ప్రక్రియ కూడా కొనసాగుతోంది. అయితే కేవైసీ అమలులో పలు సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. వృద్ధులు, కూలీలు, రైతులు వేలిముద్ర స్పష్టంగా నమోదు కాకపోవడం, కంటి సమస్యల కారణంగా ఐరిస్ స్కాన్ విఫలమవడం, చిన్నారుల వివరాలు కూడా పలుమార్లు ప్రయత్నించినా నమోదు కాకపోవడం డీలర్లకు ఇబ్బందిగా మారింది. మరోవైపు మంచాన పడ్డ వృద్ధులు, పక్షవాత బాధితులు, తీవ్ర వైకల్యం ఉన్నవారు రేషన్ దుకాణాలకు రావడం సాధ్యం కాకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై స్పందించిన అధికారులు సాంకేతికత సమస్యల వల్ల అర్హులైన ఎవరికి రేషన్ నిలిపివేయబోమని స్పష్టం చేశారు. వృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్యంతో బయటకు రాలేని వారి ఇళ్లకి వెళ్లి కేవైసీ పూర్తి చేస్తామని తెలిపారు. అలాగే వలస కూలీలు ప్రస్తుతం ఉన్న ప్రాంతాల్లోనే రేషన్ డీలర్ల వద్దకు వెళ్లి కేవైసీ నమోదు చేసుకోవచ్చని సూచించారు. కాబట్టి ఇంకా కేవైసీ చేయించుకొని లబ్ధిదారులు వీలైనంత త్వరగా తమ సమీప రేషన్ డీలర్లను సంప్రదించి ప్రక్రియ పూర్తి చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.